సంఖ్యలు తెగిన సంబురం, కన్నీళ్ళు ఒలికిన ఉద్వేగం. ఏంది బాధ? రైతులు కదా వీళ్ళు ఎవరన్నా హత్యలు చేసిర్రా, రేపులు చేసిర్రా, మర్డర్లు చేసిర్రా, మానభంగాలు చేసిర్రా? 30 రోజులు జైల్లో ఉన్నారు. దానికి కారణం ఎవరు? రేవంత్ రెడ్డి కాదా? రేవంత్ రెడ్డి కాదా? వాళ్ళు ఏమన్నా హంతకులా, టెర్రరిస్ట్లా? దీని మీద కదా రైతులు మాట్లాడాల్సింది, దీని మీద కదా తెలంగాణ సమాజానికి తెలవాల్సింది. ఇది చూడండి మిత్రులారా, అప్పుల బాధతో ఆటో డ్రైవర్ ఆత్మహత్య. దీనికి కారణం ఎవరు? రేవంత్ రెడ్డి తీసుకున్న తుగ్లక్ నిర్ణయం కదా, ఉచిత బస్సు వల్ల కదా. అరే, 1 కోటి రూపాయలు 100 కోట్లు ఉన్న వాళ్ళేమో ఉచిత బస్సు ఎక్కిపోతుంటారు. వికలాంగులకు ఉచిత బస్సు ఉండదు, ఆ పేమెంట్ కడతారు. ఇట్లాంటి తుగ్లక్ నిర్ణయాల వల్ల కదా, తలాదోగ నిర్ణయాలు లేని నిర్ణయాల వల్ల కదా ఇలా ఆటో డ్రైవర్లు చచ్చిపోతున్నారు. దాని మీద కదా మాట్లాడాలి. రేవంత్ రెడ్డి పీకుడు మాటలు ఎంత మాట్లాడతాడండి? ఏదో పొడగొట్టినట్టు, ఏదో ఒడగొట్టినట్టు. అరే, పసిపిల్లలకు పట్టెడు అన్నం పెట్టలేని సన్నాసి నువ్వెట్లా ముఖ్యమంత్రి అయినావు? నిజంగా తెలంగాణ సమాజం గతంలో 2014లో ఉన్నట్టే ఉంటే బిడ్డ అంగబట్టి కొడుదురు ఈ ప్రభుత్వాన్ని, ఆ ప్రభుత్వ మంత్రుల్ని. ఆ రోజు కూడా వస్తుంది. ఏమో ఫుడ్ పాయిజన్కు విద్యార్థిని బలి, బీసీ హాస్టల్లో మధ్యాహ్నం భోజనం తర్వాత అస్వస్థత, దవాఖాన తరలింపి లోపే డిఎడ్ విద్యార్థిని మృత్యువాత. ఎవరు రెస్పాన్సిబిలించాలి? దీనికి బాధ్యత వహించిన తల్లి అంటే ఆ రీల్ రానేమో ఓ డైలాగ్ చెప్తుంది. ఇంకా మా కొండక్క అయితే అసలు ఆమెకు ఎట్లా అన్నదో, ఎట్లా మహిళనో, ఏం కథనో, ఆమెను ఎట్లా తెలంగాణ ప్రజలు యాక్సెప్ట్ చేస్తారో ఇంకటికి అర్థమవుతలేదు. కానీ ఒక్కసారి ఆలోచన చేయి. ఏమన్నాం, ఒక్కరికి ఫుడ్ పాయిజన్ అయితే వాళ్ళ ఇంట్లోకి నుంచి తినుబండారాలు తెచ్చుకున్నది అన్నారు. 56 మంది చచ్చిపోయారు, 1100 ఫుడ్ పాయిజన్లు అయినాయి. అవన్నీ అవే రీజన్లా? నిజంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో విలువలు, విఘ్నత ఉన్నవాడు ఎవడన్నా మంత్రివర్గంలో ఉంటే రాజీనామా చేసేటోడు. సన్నాసులు, దౌర్భాగ్యులు, దరిద్రులు ఉన్నారు కాబట్టి ఇంకా కొనసాగుతారు. మళ్ళీ చెప్తున్నా మిత్రులారా, ఏసీబీ ఎఫ్ఐఆర్, ఈడీ తయార్. ఏసీబీ ఎఫ్ఐఆర్ అయిపోయింది, ఈడీ తయారైపోయింది. దేనికోసం? కేటీఆర్ అనే వ్యక్తిని అరెస్ట్ చేయడం కోసం. అంతే కదా. కాపాల కుక్కలే వేట కుక్కలైనాయి. ఇక పొంగులేటి సీన్ కూడా మాట్లాడుతుండు. పొంగులేటి సీన్ కాదు, మొన్నటిదాకా బాంబులేటి సీన్ అన్నారు. బాంబులు పేలలే, ఇక నుంచి ఆయన బొంగులేటి సీనే. పొంగులేటి సీన్ కాదు, ఇంకోటి కాదు. ఈ పొంగులేటి సీన్ గురించి పెద్ద ఉద్యమకారుడు ఏం కాదు. ఖమ్మం కొరగా పెట్టినోడు తెలంగాణకు వచ్చింది ఏం లేదు. ఈయన వల్ల ఈయన ఒక ఆర్థిక నేరగాడు. మళ్ళీ చెప్తున్నా, ఈయన ఒక ఆర్థిక నేరగాడు మాత్రమే, ఇంకోటి ఏం కాదు. పొంగులేటి సీను ఇక నుంచి బొంగులేటి సీనే అంట. ఆయన ఒక ఆర్థిక నేరగాడే అంట. ఆర్థిక నేరగాడే, బీజేపీ సపోర్టు తోటి బీజేపీ కోసం పనిచేస్తున్న ఒక కాంగ్రెస్ కోవట్టు మాత్రమే అంట. ఇంతకన్నా ఎక్కువ ఏమన్నా? నిజంగా బీజేపీ కోవట్టి కాకపోతే 80 రోజులాయే. ఈడీ ఎందుకు ఆయనని అరెస్ట్ చేయలే? అరే, అవినీతే జరగలేని కేటీఆర్ దగ్గరికి వచ్చి ఎఫ్ఐఆర్లు చేసే ఫేమా చట్టాల కింద ఎఫ్ఐఆర్లు చేసే ఈడీకి, అదే మోడీ కింద పనిచేసే వేట కుక్క ఈడీకి మరి పొంగులేటి సీన్, ఈ బొంగులేటి సీన్ ఎందుకు కనిపించలే? అంటే ఆర్ఎస్ బ్రదర్ రాజ్యం నడుస్తుంది. కాంగ్రెస్ది, బీజేపీది కలుస్తున్నటువంటి ఇది దుర్మార్గమైన పాలన. దాని గురించి ఇగో బడే బై చోటే బై బంధం బయటపడింది. సివిల్ సప్లైలో స్కామ్ జరిగిందని ఈడీ, సిబిఐ కేంద్రానికి మేము 6 నెలల కింద ఫిర్యాదు చేస్తే ఇప్పటి వరకు విచారణ లేదు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీద ఈడీ రైడ్ జరిగి 80 రోజులైనా ఈడీ నోరు విప్పి ఒక్క మాట చెప్పలేదు. అమృత్ స్కామ్ గురించి ఢిల్లీకి వెళ్ళి కేటీఆర్ ఫిర్యాదు చేసినా దాని మీద బీజేపీ, కాంగ్రెస్ ఒక్క మాట అనదు. ఇదే కేటీఆర్ మీద మొన్న ఫిర్యాదు చేస్తే నిన్న ఎఫ్ఐఆర్ చేశారు. ఈరోజు ఈడీ వాళ్ళు వివరాలు అడిగి కేసు కూడా పెడుతున్నారు. అంటే అర్థమైంది? మీకు అర్థమవుతుంది కదా? మళ్ళీ చెప్తున్నా మిత్రులారా, ఎవడన్నా తెలంగాణలో తెలియని వాళ్ళు మీ దగ్గర ఏ ప్రభుత్వం ఉంది అని అంటే టక్కన చెప్పుర్రి. ఏ ప్రభుత్వం అంటే తెలియాలి కదా చాలా మందికి. ఏ ప్రభుత్వం ఉంది తెలంగాణలో? భారతీయ జనతా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది అని చెప్పండి. మళ్ళీ చెప్తున్నా, భారతీయ జనతా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నడుస్తుందని చెప్పాలి.